హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే ఇంకా పికిల్ సీజన్ స్టార్ట్ అయినట్టే కదా. ఆ పికిల్ సీజన్కి అయితే ఈజీగా చేసుకోవడానికి అయితే స్పైసీ నిమ్మకాయ పికిల్ అయితే ఎలా పెట్టాలో ఈరోజు వీడియోలో చూసేయండి. పికిల్కి అయితే ముందుగా మనం నిమ్మకాయలను అయితే బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత అయితే ఈ నిమ్మకాయని అయితే మనము 4 పీసెస్గా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకైతే త్వరగా పికిల్ అయితే రెడీ అవుతుంది. నేను చూపించే విధంగా కట్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఒక 5 to 6 నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. దానికి సరిపడా అయితే ఉప్పు చూపిస్తున్నాను. నేను దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత దానికి సరిపడా మాత్రమే కారం కూడా వేసుకోవాలి. మీరు ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి అలా తీసుకోండి. ఉప్పు కారం చేంజ్ అవుతుంది. ఉప్పు కారం వేసుకున్న తర్వాత అయితే దానికి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నిటిని. పికిల్ మనం మిక్స్ చేసేటప్పుడు అయితే ఏ నూనెను కూడా యాడ్ చేసుకోమన్నమాట. మనం ఆవకాయకి అయితే నూనె యాడ్ చేస్తాం. దీనికైతే అసలు అవసరమే లేదు నూనెను. దీంట్లోనే వాటర్ ఊరిపోతాయి అనమాట. దాంతో అయితే టేస్ట్ వస్తుంది. మేమైతే మా సైడ్ ఇలానే వేసుకుంటాం. కొద్దిగా ఆవపిండిని కూడా వేసుకుంటాం అనమాట. ఒకవేళ మీకు ఆవపిండి ఇష్టం లేకపోతే అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం అయితే కుండీలో వేసుకోవాలన్నమాట. ఇలాంటి చిన్న పికిల్ జార్స్ అయితే మనం తీసుకుంటే బెటర్. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. ఈ పికిల్ మనం వేసేటప్పుడు ఇందులో దీన్ని అయితే బాగా క్లీన్ చేసుకొని ఏ తడి లేకుండా అయితే ఉండాలి. బాక్స్లో ఏదైనా తడి ఉంటే మాత్రం మనకి పికిల్ తొందరగా చెడిపోతుంది. అలా చెడిపోకుండా ఉండాలంటే మనకి బాక్స్ ఏ తడి లేకుండా ఉండాలి. తర్వాత అయితే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే ఒక 2-3 డేస్కి అయితే మన పికిల్ అయితే రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.